అది 1936వ సంవత్సరం. భారత స్వాతంత్రోద్యమంలో గాంధేయవాదంలో కొందరు మరియు సుభాష్ చంద్రబోస్ గారి వాదంతో మరికొందరు ఎవరికి వారు ఉద్యమ వ్యూహంతో భరతమాతను ద్రాస శృంఖలాల నుండి విముక్తి గావించుటకు అశేష జనవాహినితో విశేషంగా కృషి చేస్తున్నారు. అటు భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ నినాదాలతో హోరెత్తిపోయి బ్రిటిష్ వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ 25/12/1936 సంవత్సరం యావత్ ప్రపంచములో ఉన్న క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకుంటున్న సుదినాన ఆళ్లగడ్డ తాలూకా ముత్తలూరు గ్రామంలో శ్రీమతి ఈశ్వరమ్మ శ్రీ పాపిరెడ్డి చిన్న బాలరెడ్డి గారి దంపతులకు శ్రీ పాపిరెడ్డి నాగిరెడ్డి గారు రెండో సంతానంగా జన్మించారు. నాగిరెడ్డి గారు బాల్యం నుండి స్వాతంత్రోద్యమం చూసిన కుటుంబ నేపథ్యం కాబట్టి ఎంతో క్రమశిక్షణతో నాగిరెడ్డి గారు పెరిగారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలనే దృఢ సంకల్పంతో సమాజ సేవకు సిద్ధమై నడుం బిగించారు. స్వీయ సుశిక్షణతో తనను తాను ఉన్నత విద్యాభ్యాసకునిగా తీర్చిదిద్దుకున్నారు. నవ నారసింహ క్షేత్రాలకు కేంద్ర బిందువు అయిన అహోబిలం పాద చింతనగల ఆళ్లగడ్డ పట్టణంలో పాఠశాల విద్యను మరియు నరసరావుపేటలో ఇంటర్ విద్యను పూర్తి చేసి కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతగల తిరుపతి పట్టణం నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నందు హైకోర్టులో గుమస్తాగా పనిచేస్తూ రాత్రి సమయంలో లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేసి 1961లో ఆళ్లగడ్డ పట్టణంలో న్యాయవాద వృత్తితో జీవన ప్రస్థానం మొదలుపెట్టారు. రాజకీయాలపై ఆసక్తి, ప్రజాసేవకై ఉన్న మక్కువతో ముత్తలూరు గ్రామ పంచాయతీకి ఏకదాటిగా 1964 నుండి 1975 వరకు 11 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసినారు. అయితే తమ సేవలు గ్రామం వరకు మాత్రమే పరిమితం కాకూడదన్న సదుద్దేశంతో సమాజ సేవకై సిద్ధపడి తాను ఎంతో ఇష్టంగా చదివిన న్యాయవాద వృత్తిలో తన వంతు సేవలు అందించాలనే లక్ష్యంతో న్యాయ సేవా విభాగంపై దృష్టి పెట్టారు. న్యాయవాద వృత్తిని చేపట్టి వివిధ హోదాలలో వృత్తికే వన్నె తెచ్చే విధంగా న్యాయవాదిగా మరియు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1975 నుండి 1976 వరకు ఏపీపీగా డోను నందు మరియు 1977 నుండి 1983 వరకు కర్నూలు, ఆదోని, డోను, ఎక్సైజ్ శాఖ ఏపీపీగాను సేవలు అందించారు. 1924వ సంవత్సరము న్యాయమూర్తిగా పదోన్నతి పొందినారు. 1984 నుండి 1987 వరకు అచ్చంపేటలో, 1987 నుండి 1990 వరకు ప్రొద్దుటూరు నందు న్యాయమూర్తిగా పనిచేసి 1990 నుండి 1993 వరకు మచిలీపట్నంలో మొబైల్ న్యాయమూర్తిగాను, 1993 నుండి 1994 వరకు నెల్లూరులో భారత దక్షిణ మధ్య రైల్వే న్యాయమూర్తిగా సేవలు అందించి 1994వ సంవత్సరం వరకు న్యాయమూర్తిగా వివిధ హోదాలలో సేవలు అందించి పదవీ విరమణ పొందినారు. అందరి ప్రశంసలు పొందడమే కాక కుటుంబ సభ్యులు అందరూ నాగిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చాలా వరకు వీరి వారసులు న్యాయ సేవా విభాగంలో కొనసాగుతున్నారు. నాగిరెడ్డి గారు చేపట్టిన బాధ్యతల నుండి స్ఫూర్తి పొందిన కుటుంబ సభ్యులు ఉన్నత విద్యలు అభ్యసించి న్యాయవాదులుగాను, డాక్టర్లుగాను, సాఫ్ట్వేర్లు ఇంజనీరుగాను ఉన్నత జీవన ప్రమాణాలతో దేశ విదేశాల్లో కొనసాగిస్తున్నారు. పదవీ విరమణ వయసుకే కానీ మనసుకు కాదని భావించి హైదరాబాద్ నగరంలో హానరీ న్యాయమూర్తిగా సేవలు అందించినారు. 2013వ సంవత్సరం నుండి కర్నూలు పట్టణంలో శ్రీరామ చిట్ ఫండ్కి సోల్ ఆర్బిట్రేటర్గా ప్రస్తుతం తన సేవలను కొనసాగిస్తున్నారు. నాగిరెడ్డి గారి కుటుంబ విశేషాలకు వెళ్ళిపోదాం. పాపిరెడ్డి నాగిరెడ్డి గారికి 1954వ సంవత్సరంలో శ్రీమతి చెన్నమ్మ గారితో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు, 2 కుమార్తెలు జన్మించినారు. పెద్ద కుమారుడు పాపిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి న్యాయవాద వృత్తిలో ఆళ్లగడ్డ పట్టణంలో స్థిరపడినారు. రెండవ కుమారుడు పాపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారవేత్తగా హైదరాబాద్ నగరంలో స్థిరపడినాడు.
మూడవ కుమారుడు పాపిరెడ్డి నాగేంద్రారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా అమరావతిలో స్థిరపడినారు. పెద్ద కుమార్తె శీలం శివరామలింగమ్మ మిట్నాల గ్రామంలో స్థిరపడినారు. చిన్న కుమార్తె పల్లె సంధ్యారాణి కర్నూలు పట్టణంలో స్థిరపడినారు. ఆయన స్ఫూర్తితో వీరి మనవళ్ళు మనవరాళ్ళు వివిధ హోదాలలో దేశ విదేశాలలో స్థిరపడినారు.